నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరులినా, మారనిది నీ కృప. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరులినా, మారనిది నీ కృప. మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. యేసు రక్తం ఒక మహిమ నీకు తెలిసిందంటే, యేసు రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటో నీకు తెలిసిందంటే, మీరు ఇలా ఉండరు. సాతాను క్రియలు లయమైపోతాయి, మీరు పరిశుద్ధులు అయిపోతారు, విడుదల పొందుతారు, సుఖముగా బ్రతుకుతారు, కృపాక్షేమములే మీ వెంట వస్తాయి, దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడగలుగుతారు. సో దిస్ ఇస్ ఎ టైమ్ టు నో the power of blood of Jesus. యేసు రక్తం యొక్క మహిమ ఏంటో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. యేసు రక్తం 200 మేలును సమకూరుస్తాయి. డబుల్ బ్లెస్సింగ్. The blood of Jesus will bring the double portion, double blessings, ultimate blessings. ఎవరు ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను యేసు రక్తని జీవితంలో తీసుకొని వస్తాయి. నిర్గమకాండ 12వ అధ్యాయం 1-35 వచనాలు చదివితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు
అక్కడ జరిగిన కార్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ఈ రాత్రి సంహారపు దూత బయలుదేరబోతుంది. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు ఈ సంహారపు దూత చేతిలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. మీ ఇళ్లలో కట్టబడిన గొర్రె పిల్లను మీరు వధించి దాని ఒక రక్తాన్ని ఇంటి యొక్క ముఖద్వారం దగ్గర రాయాలి. ఎందుకు ముఖద్వారం దగ్గర రాయాలంటే ఇటువైపు కార్నర్లో అటువైపు కార్నర్లో రాయాలన్నాడు. ఎందుకంటే ఐగుప్తుల యొక్క అలవాటు ఆచారాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికే పాటిస్తున్నారు. ఏంటి ఐగుప్తుల యొక్క అలవాటు ఏంటంటే, గృహ దేవతలుగా పిలువబడుతున్న ఆ దేవతల యొక్క మొదటి అక్షరం ఏదైతే ఉందో, మొదటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఆ ముఖ ద్వారా రైట్ సైడ్లో రాసి పెడతారట. అంటే వాళ్ళ గృహ దేవత వాళ్ళకు భద్రత ఇచ్చినట్టుగా. రెండవదిగా తొలచూరు కుమార్ని దేవుడిగా భావించే అలవాటు ఆ దేశంలో ఉండేదంట. కాబట్టి ఆ తొలచూరు కుమారుడు, మొదటిగా పుట్టిన ఆ ప్రథమ కుమారుడు, ఆ యొక్క తొలచూరు కుమారుడు యొక్క మొదటి అతను. ఇప్పుడు జోసఫ్ అనుకోండి, జే అని లెటర్ని యువతల ఆ కార్నర్లో రాసి పెడతారు. ఇది ఆచారం, ఇది దేవునికి హేయం, ఇది దేవుని ఆయాస పెట్టే కార్యం. కాబట్టి ఈ ఆయాస పెట్టే, దుఃఖ పెట్టే, దేవుడికి అయిష్టమైన కార్యాన్ని తొలగించలాగన, చేసిన వాటికి క్షమాపణ పొందలాగన, దాన్ని శుద్ధీకరించలాగన ప్రభు ఏం చేస్తాడంటే గొర్రెపిల్ల రక్తాన్ని వధించి దానిలో ఈసొప్పుతో ముంచి దాని మీద చల్లించాలి. ఎప్పుడైతే ఆ రక్తం ఆ పేరు మీద కనపడతాయో, ఇప్పుడు ఆ పేరు కనపడదు, రక్తం మరుగు చేసేస్తుంది. ఆ ఆచారం అదొక విగ్రహారాధన. ఆ విగ్రహారాధన దేవుని ఆయాస పెట్టే కార్యానికి విముక్తి కలుగ చేయటం. యేసు రక్తం మొదటిగా ఆధ్యాత్మికంగా ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన పాపానికి, దేవుణ్ణి ఆయాస పెట్టే కార్యానికి విముక్తి కలుగ చేసేది ఏదంటే యేసు రక్తం. అందుకొరకే హెబ్రీ పత్రిక 9:14 ఏమని రాయబడి ఉందంటే, మనస్సాక్షిని శుద్ధీకరించే యేసు రక్తం. అయ్యో, మన మనస్సాక్షిని మాత్రం క్లీన్ చేయటం చాలా కష్టం. మనస్సాక్షి ఒక గద్దింపుకు నువ్వు గురి అవుతే అంత త్వరగా ఏమవుదంటే దాన్ని సాధుపరచడం చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం కంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు వధించిన ఆ గొర్రెపిల్ల రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తం మన యేసుక్రీస్తు యొక్క దివ్య రక్తం, పరిశుద్ధ రక్తం. సంహారపు దూత దాటి వెళుతున్నప్పుడు లోపల ఛాన్స్ లేదు, లోపల దూరటానికి. ఎప్పుడైనా సైతాను నీ లోపలికి రావాలంటే, నీ ఇంటిలోనికి రావాలంటే, నీలోనికి రావాలంటే దానికి ద్వారం ఉండాలి, సందు ఉండాలి. ఆ సందు ఉంటేనే లోపలికి వెళ్తుంది, హోల్ ఉండాలి. ఇప్పుడు సాతానుకు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల ఇంట్లో సందు కనపడట్లేదు. దూరటానికి మనకు మార్గం లేకుండా పీట వేసినట్టుగా అయినా ఉండాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు దేవునికి ఆయాస పెట్టే, దేవుని బాధ పెట్టే, ఆయాస పెట్టే, దుఃఖ పెట్టే, దేవుడికి అసహ్యమైన ఈ రెండు కార్యాలు లేకుండా కడిగేసింది. సాతానికి చోట్లేదు, సాతానికి ఇప్పుడు చోట్లేదు. ఇప్పుడు మూసుకొని పోయింది, ద్వారం మూసేశారు. సాతాను చూసి చూసి ఎక్కడైనా సందు ఉంటుందేమో దూరిపోతాం అనుకుంటున్నాడు, కానీ సందు లేదు, దాటి వెళ్ళిపోయాడు. కానీ పక్క ఇంట్లో మాత్రం, దాని తర్వాత ఇంట్లో మాత్రం నేను చెప్పిన ఈ యొక్క విగ్రహారాధనకి సంబంధించిన ఆచారాలకు, ఐగుప్తుల్లో ఆచారాలకు సంబంధించిన కార్యాలు కనపడుతుంది. సో సందు ఉంది కాబట్టి, సాతానుకు చోటు ఉంది కాబట్టి సాతాను దూరాడు లోపలకు. తొలచూరు బిడ్డను ముట్టాడు, సంహారపు దూత ముట్టింది, వాళ్ళందరూ సచ్చారు. మరణ హోమం సృష్టించబడ్డాయి, పెద్ద పెద్ద కేకల అరుపులు. కానీ ఐగుప్తుల యొక్క దేశంలో, ఐగుప్తుల యొక్క ఇంటిలో వినపడింది, కానీ ఇశ్రాయేలు ప్రజల ఇంట్లో వినపడలేదు. విముక్తి
తర్వాత వాళ్ళు విడుదల పొంది బయటికి వచ్చినప్పుడు ఫేవర్, దేవుని దయ, మనుషుల దయ వాళ్ళకు దొరికింది. దే రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ ఫేవర్ ఆఫ్ మ్యాన్. హౌ యు నో? 430 సంవత్సరాలు కనీస కష్టపడిన వారికి కూలి ఇవ్వటానికి వాళ్ళు బాధపడ్డారు. ఇశ్రాయేలు ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు. అరే, మార్నింగ్ నుండి కష్టపడుతున్నారా? వాళ్ళు కనుకరపడి వాళ్ళు కూలి వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వలా, ఊరికనే పని చేయించుకున్నారు. అటువంటి కఠిన హృదయం కలిగిన వారి వద్దకు వెళ్ళి, మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాం, మీరు కొంచెం ఇవ్వండి, మీ దగ్గర ఉన్న వాటిలో కొంచెం ఇవ్వండి అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, వెండి, విలువైన వస్తువులు అంతా ఇచ్చేస్తారంట. ఒక మాట రాయబడి ఉంది నిర్గమకాండం 12:35లో, ఇలాగా వాళ్ళు ఐగుప్తుల యొక్క సొమ్మును, సంపదలను దోచుకున్నారు. అటువంటి రోజులు మరలా మన టైంలో టర్న్ కాబోతున్నాయి. మన టైంలో రాబోతుంది. ఎందుకంటే ఒక ప్రవచన నెరవేర్పు ఉంది. పాపులు సొమ్ము నీతిమంతుల వశం అవుతాయి. ఎవరెవరైతే పాపులు ఉన్నారో వారి యొక్క సొమ్ము నీతిమంతుల వశం అవుతాయి. నీకు స్ట్రాంగ్ గాడ్స్ ఫేవర్, మ్యాన్ ఫేవర్ ఉండాలి. కేరళలో ఒక అతను ఒక పెద్ద ఫామ్ హౌస్ ఒకరు సింపుల్ గా రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. చిన్న కార్యం వాళ్ళకి జరిగింది. వాళ్ళు పెద్ద ఫామ్ హౌస్ని, ఏదో కొన్ని లక్షల రూపాయలు విలువ కలిగిన ఫామ్ హౌస్ రాసి ఇచ్చి వెళ్ళిపోయారంట. ఎంత ఫేవర్ చూడండి. ఈరోజు ఎంతోమందికి గాడ్స్ ఫేవర్ కావాలని కోరుకుంటున్నారు. గాడ్స్ ఫేవర్, మ్యాన్ ఫేవర్ నీకు కావాలంటే యేసు రక్తను ఆశ్రయించాల్సిందే, యేసు రక్తను ఉచ్చరించాల్సిందే. ఎంత ఎక్కువ యేసు రక్తను ఉచ్చరిస్తున్నావో అంత ఎక్కువ నువ్వు దీవించబడతావు, అంత విడుదల పొందుతావు. యేసు రక్తం సాతానుకు చోటు లేకుండా చేసింది, సాతాను యొక్క దాడికి చోటు లేకుండా చేసింది, సాతాను క్రియలు లయపరిచింది. మరి ఒక సైడ్ ఏం జరిగిందంటే గాడ్స్ ఫేవర్, దేవుని యొక్క ఫేవర్ను, దయను, మనుషుల దయ లభించింది కాబట్టి వాళ్ళు గోల్డ్ సిల్వర్తో బయలుదేరారు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ మేక్స్ యూ డిఫరెన్షియేషన్. నీకు కాని వారికి వ్యత్యాసాన్ని, గొప్ప వ్యత్యాసాన్ని కలుగ చేసేది ఏదంటే యేసుక్రీస్తు ఒక రక్తం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాగాబు ఇశ్రాయేలు ప్రజల ఒక వేవుల వారికి సహాయం చేసింది. వేవుల వారిని ఆ యొక్క ఎరికోలో పట్టణంలో ఉన్న రాజు వెతుకుతా వస్తూ ఉంటే వారిని దాచిపెట్టేసింది. అలా పెట్టేసిందని కారణం చేత ప్రభు యెహోషువ ద్వారా ఏమన్నాడంటే, మీరు అందరి ఇల్లును రేపు మీరు యుద్ధానికి వెళుతున్నప్పుడు, ఎరికోను కూల్చినప్పుడు మీరు ఏం చేయాలంటే అందరిని వదిలేయాలి, కానీ రాహాబు ఇంటిని మాత్రం మీరు ముట్టకూడదు అన్నాడు. అది దేవుని యొక్క కృతజ్ఞతల, ద నేచర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దేవుని యొక్క కృతజ్ఞత భావం. ప్రభువా, మేము ఎలా గుర్తించాలి? మరి రాగాబు వేశ్య ఇల్లు మాకెలా తెలుస్తాయి, సైనికులకు ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఆ కిటికీ ఏదైతే ఉందో, ఇంటి యొక్క కిటికీ ఏదైతే ఉందో దాంట్లో ఎర్ర ద్వారాన్ని నువ్వు కట్టి పెట్టాలి. అలా కట్టి పెడితే ఆ ఎర్ర ద్వారం ఉంటే ఆ ఎర్ర ద్వారం ఉన్న ఇల్లును మాత్రం విడిచిపెట్టి మిగిలిన ఇల్లందరినీ కూల్చేయాలని చెప్పాడు. ఇప్పుడు సైనికులు అలాగే చేశారు. అందరి ఇల్లు కూల్చేపడ్డాయి, కానీ ఎర్ర ద్వారం కట్టబడిన ఇల్లు మాత్రం కూల్చబడలేదు. యెహోషువ 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎర్ర ద్వారం కట్టబడిన ఇల్లు, ఎర్ర ద్వారం ఉన్న ఇల్లు, కిటికీ దగ్గర ఎర్ర ద్వారం కట్టబడిన ఇల్లును మాత్రం
దేవుడు నశింప చేయలేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అద్భుతంగా ఆ కుటుంబం కాపాడబడింది. యెహోషువ 2:21. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ ద్వారముకు కిటికీకి కట్టెను. మీ ఇంటిలో ఈ ఎర్ర ద్వారం ఉండాలి. ఎర్ర ద్వారం దేని చూపిస్తుందంటే యేసు రక్తాన్ని చూపిస్తుంది. యేసు రక్తం నిన్ను కాపాడగలుగుతాయి. యేసు రక్తం నిన్ను భద్రపరచగలుగుతాయి. మూడవదిగా ఒక మాట చెప్పేసి ప్రార్థన చేయబోతున్నాను. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత దిగంబరులు అయ్యారు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పటానికి కోసం అంజరపు ఆకులు కట్టారు, కానీ అది నిలబడలేదు. మరలా అది మొదటికి వచ్చింది. మరలా కొద్దిసేపు తర్వాత అది శాశ్వతం కాదు కాబట్టి అది ఊడిపోయింది. ఇప్పుడు మరలా వాళ్ళు దిగంబరులు అయ్యారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కలుగ చేయడానికి యేసు ఒక గొర్రెను వధించి దాని ఒక చర్మాన్ని వారికి వస్త్రముగా తొడిగించాడంట. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకుని చర్మపు చొక్కాయిని వేయించి వారికి తొడిగించెను. ఆదాము ఏమో తన దిగంబరుడుగా ఉన్నాడని తెలిసి అంజరపు ఆకులు తీసుకుని వచ్చి తన యొక్క మానం కనపడకుండా కప్పాడు. కానీ అది టెంపరవరీ, 1-2 రోజులు మాత్రమే అది కప్పింది, తన శరీరాన్ని కప్పగలిగింది. తర్వాత అది ఊడిపోయింది, ఎండిపోయింది. మరలా సమస్య ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఎప్పుడైతే ఒక గొర్రెను వధించి దాని ఒక చర్మాన్ని ఆ ఆదాము అవ్వకు తొడిగించాడో ఇప్పుడు సమస్య ముగింపుకు వచ్చింది. సంపూర్ణమైన ఒక శాశ్వత విముక్తి కలిగింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడవదిగా అందరు నా వైపు చూడండి. నంబర్ 3, నీ యొక్క సమస్యలకు విముక్తి కలుగ చేసేది ఏదంటే యేసు రక్తం. విముక్తి మాత్రం కాదు, నీ సమస్యలన్నిటికీ శాశ్వతమైన పరిహారాన్ని కలుగ చేసేది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. ఆదాముకు శాశ్వత కాల పరిహారాన్ని కలుగ చేసింది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. ఈరోజు ఆ యేసుక్రీస్తు రక్తం ఒక మహిమ నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వు రకరకాలుగా డిస్టర్బ్ అవుతా ఉన్నావు. నేను భరించలేనేమో, నేను సహించలేనేమో, నా వల్ల కాదేమో అని నీ మట్టుకు నువ్వు కృంగిపోతా ఉన్నావు, దిగులు పడతా ఉన్నావు. ఇక్కడ చూడండి, ఆదాము విషయానికి వచ్చేసరికి శాశ్వత కాలపు విముక్తిని దేవుని బిడ్డలారా సమస్యలకు పరిష్కారాన్ని కలుగ చేసింది ఏదంటే ఆనాడు ఆ యొక్క గొర్రెపిల్ల ఒక చర్మం, ఈరోజు ఆ గొర్రెపిల్ల ఒక రక్తం. అక్కడ చర్మం ఉంది కదా, మీరు రక్తాన్ని గురించి కదా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. చర్మాన్ని వధించినప్పుడు లోపల భాగాన్ని దేవుడు కప్పాడట. హల్లెలూయా. బొచ్చు ఏదైతే ఉందో అది బయట ఉంది, లోపల స్కిన్ ఏదైతే ఉందో అది లోపల వాళ్ళ యొక్క శరీరం కనపడకుండా కప్పాడు. వధించినప్పుడు బ్లడ్ అంతా బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. స్కిన్ ఒక లోపల భాగంలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అవయాలు కనపడకుండా చేసింది ఏదంటే చర్మం కాదు. చర్మం కింద ఏముంది? చర్మం పైన ఏముంది? చర్మం లోపల ఏముంది? బ్లడ్ ఉంది. ఆ బ్లడ్డే వాళ్ళ అవయాలు కనపడకుండా చేసింది. అదే కరెక్ట్. దిగంబరత్వం కనబడకుండా చేసింది ఏదంటే ఆ గొర్రెను వధించినప్పుడు ఆ స్కిన్లో ఉన్న రక్తం ఏదైతే ఉందో అది అలాగా పడిపోయింది అనమాట. దిగంబరత్వాన్ని కప్పింది ఏదంటే
ఆ యొక్క స్కిన్ లోపల ఉన్న రక్తం, ఆ లేయర్, పై లేయర్ ఏమో స్కిన్ ఇది ఉంటుంది, హెయిర్స్ ఉంటాయి, బొచ్చు అంటాం కదా. లోపలేమో ఏముంటుందంటే స్కిన్ ఉంటాయి. స్కిన్ పైన వధించాడు కాబట్టి దేవుడు ఆ బ్లడ్ ఉంటాయి. ఆ బ్లడ్తో ఇలా కప్పినప్పుడు బయటేమో హెయిర్ కనపడుతుంది, కానీ లోపల మాత్రం బ్లడ్ కనపడుతుంది. దిగంబరత్వం అనేది అవమానం, నిందను చూపిస్తుంది. నువ్వు అవమానానికి గురి కాకుండా, నిందలకు గురి కాకుండా నిన్ను కాపాడేది యేసుక్రీస్తు ఒక రక్తం. గిలాత్ అనేది ఒక ఊరు. అక్కడ కుక్కిలం అనే తైలం లేదా? ఈ గిలాతులో ఉన్న తైలం ఎలా ఉంటుందంటే ఎర్రగా బ్లడ్ లాగా ఉంటుందంట. ఈ తైల దేనికి పనికి వస్తాయంటే, గాయాలు తగిలినప్పుడు, బయట దేహానికి గాయాలు తగిలినప్పుడు ఆయిల్మెంట్ కింద ఆ దినాల్లో వాడేది ఏదంటే ఈ గిలాతులో ఉన్న కుక్కీలం అనే చెట్లుండి వచ్చే దాని ఏమంటారు, కమ్ము. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏదైనా మన చెట్టును పొడిస్తే ఏమవుతాయి? గమ్ము కారుతూ ఉంటాయి. ఆ గిలాతులో కుక్కీలం అనే ఆ చెట్లుండి పడే ఆ గమ్ము ఏదైతే ఉందో అది బయట గాయాలను బాగు చేస్తాయంట. దెబ్బలు తగిలితే, గాయాలు తగిలితే దాని మెడిసిన్ కింద వాడమన్నమాట. దాని ఒక కలర్ ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. బ్లడ్ ఒక రంగు కూడా ఏదంటే ఎర్రది. కుక్కీలం, గిలాతులో ఉన్న కుక్కీలం అనే ఆ చెట్టు వచ్చే గమ్ము ఎలాగైతే ఆ దినాల గాయాలను, రోగాలను మాన్పిందో, అలాగే ఈరోజు అంతకంటే శ్రేష్టమైన యేసు రక్తం నీ గాయాలను, నీ బలహీనతను మాన్పగలుగుతాయి. కాబట్టి యేసు రక్తాన్ని బాగా ఉచ్చరించాలి. మీరు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు ఒక 100 సార్లు మీరు యేసు రక్తం ఉచ్చరించి పడుకుంటే మంచిగా నిద్ర పట్టేస్తాయి. టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు, స్లీపింగ్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రయాణంలో వెళ్తున్నప్పుడు యేసు రక్తం అనుకుంటా ఉంటే బలమైన ప్రశంస దిగిపోతాయి, అభిషేకం దిగిపోతాయి. నాకు అనుభవం ఉంది. సో మొదటిగా యేసు రక్తం 200 మేలు నీకు సమకూరుస్తాయి. మొదటిగా దానికి నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తాయి, కడుగుతాయి, సాతానికి చోటు లేకుండా చేస్తాయి. రెండవదిగా దేవుని దయ, మనుషుల దయను పుట్టిస్తాయి. రెండవదిగా చెప్పాను, వ్యత్యాసాన్ని కలుగజేస్తాయి, నీకు ఇతరులకు వ్యత్యాసాన్ని కలుగజేస్తాయి. మూడవదిగా ఏమన్నానంటే పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుని వస్తాయి. నీ లైఫ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుని వస్తాయి. పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత కాల సమస్యలకు పరిష్కారాన్ని, శాశ్వతమైన సమస్య పరిష్కారాన్ని తీసుకొస్తాయి. తర్వాత నాలుగవదిగా నీకు స్వస్థత కలుగజేస్తాయి. నిన్ను పొందిన గాయం ద్వారా నీకు స్వస్థత ఉంది. 8-10 ఉంది. ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరించండి, యేసు రక్తాన్ని ధ్యానించండి, యేసు రక్తంలో ఉన్న మహిమను పొందండి. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. అయ్యా, యేసు రక్తం యొక్క మహిమను తెలుసుకోలాగా సహాయం చేయండి ప్రభా. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ, యేసు రక్తాన్ని ధ్యానిస్తూ, యేసు రక్తాన్ని నాయనా తండ్రి ప్రభు పాడుతూ, యేసు రక్తంలో ప్రార్థిస్తూ ముందుకు సాగులాగున యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. యేసు రక్తంలో వచ్చే విడుదలను దయచేయండి ప్రభా. యేసు రక్తం ద్వారా వచ్చే అద్భుతం జరుగునగాక, యేసు రక్తం ద్వారా వచ్చే స్వస్థత జరుగునగాక.
ఇప్పుడే తాకని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.